తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్మాలో మధ్యాహ్నం 3:30 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న ధారావాహిక ఎటో వెళ్లిపోయింది మనసు. సరికొత్త కథా కథనంతో ప్రస్తుతం ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ కథ ఊహించని మలుపు తిరిగింది. ప్రస్తుతం కథలో రామలక్ష్మి చనిపోవడం, సీతాకాంత్ ప్రాణాలతో బయటపడడం, అలాగే సీతాకాంత్ చెల్లెలు కొడుకు పుట్టగానే చనిపోవడం, ఇలా ఊహించని ట్విస్టులన్నీ కథలో ఒకేసారి జరిగాయి. అయితే ప్రస్తుతం సీతాకాంత్ మేనల్లుడు రామ్తో కలిసి ఉంటాడు. అయితే కొత్త క్యారెక్టర్స్ ని కూడా కథలో ప్రవేశపెట్టారు. మైథిలి అనే కొత్త క్యారెక్టర్ ని ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్లోకి తీసుకొచ్చారు. మైథిలి అచ్చుగుద్దినట్లు రామలక్ష్మి పోలికలతోనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి, కథని కొన్ని సంవత్సరాల తర్వాత మలుపు తిప్పారు కాబట్టి రామలక్ష్మి చనిపోలేదు. రామలక్ష్మియే మైథిలిగా ఉన్నట్లు ఇక్కడ తెలుస్తోంది. రామలక్ష్మి మైథిలిగా ఎలా మారింది, ఇంతకీ ఆమె గతం గుర్తుందా లేదా మర్చిపోయిందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలియబోతోంది. ఇక మైథిలి దగ్గర కూడా 2 కొత్త క్యారెక్టర్స్ ని కథలో ప్రవేశపెట్టారు. ఇంటింటి గృహలక్ష్మి, మౌన పోరాటం, ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించిన పీర్రాజు కూడా ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎన్నో సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం ముగిసిన జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్లో నటించిన అనురాధ కూడా ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక సీతాకాంత్ మేనల్లుడి క్యారెక్టర్ లో ఆదిత్య రెడ్డిని తీసుకొచ్చారు. ఆదిత్య రెడ్డి గతంలో కృష్ణ తులసి, మధురానగరిలో సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ప్రస్తుతం ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్లో ఆదిత్య రెడ్డి రామ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. మరి ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ కొత్త క్యారెక్టర్స్ తో, కొత్త కథతో, కొత్త కథనంతో ఊహించని మలుపులు ఎలా ఉండబోతున్నాయి, ప్రేక్షకులని ఎలా ఆకట్టుకోబోతున్నాయో మధ్యాహ్నం 3:30 గంటలకి స్టార్మాలో మిస్ కాకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.